ఎన్నికల పాదయాత్రలో అంగన్వాడీలకు సీఎం జగన్ ఇచ్చిన హామీ మేరకు తక్షణమే సమాన పనికి సమాన వేతనం అందించాలని అంగన్వాడీ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద చేపడుతున్న రిలే దీక్షలు శుక్రవారం నాటికి 25వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా అంగన్వాడీలంతా భిక్షాటన చేసి వినూత్నంగా నిరసన తెలిపారు. అనంతరం యూనియన్ నాయకులు శోభారాణి మాట్లాడుతూ తక్షణమే మా సమస్యలు పరిష్కరించాలని, సమస్యలు పరిష్కారం అయ్యే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్ల ద్వారా అంగన్వాడీలకు నోటీసులు జారీ చేసిందని, అటువంటి నిరసనలకు తాము భయపడేది లేదని, సమస్యల కోసం పోరాటం కొనసాగిస్తామన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో పలువురు ఉద్యోగులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శోభారాణి అండి, నేను జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ని. ఈ రోజుకి మా సమ్మె 25 రోజులు అయ్యిందండి. అయినా సరే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికొచ్చి మా వైపు అనేది చూడలేదు. మేము ఇలా రోడ్ల మీదకి వచ్చామంటే రాష్ట్ర ప్రభుత్వం తల దించుకోవాలండి. ఇంతమంది ఆడవాళ్ళు రోడ్ల మీదకి వచ్చారంటే అది ఎవరి తప్పు? అది రాష్ట్రంది, రాష్ట్ర ప్రభుత్వానికి తప్పు. అది ఇప్పటి వరకు మా కోరికలు, డిమాండ్లు నెరవేర్చలేదు కదా. మీరు ఎలాగైతే పొండి అని చెప్పేసి చాలా మందిని మా మీద ప్రయోగిస్తున్నారు. మా ఉద్యోగాలు తీస్తామంటున్నారు, తర్వాత ఎవరెవరినో వేస్తామంటున్నారు. మాకేమీ భయం లేదండి. మా ఉద్యోగాలు పోయినా మాకేమి పోరాడతాము. మా సమస్యలు తీరే వరకు మేము పోరాడుతూనే ఉంటాము. మాకు గ్రాడ్యుయేట్ ఇవ్వలేదు, అది అమలు చేయలేదు. తర్వాత జీతాలు ఇమ్మంటే వేతనాలు పెంచమన్నాం. 1000 రూపాయలు వేతనం పెంచమంటే అతనికి వేటి ఇది. అయినా మేము ఇంత రోడ్లుగా ఇంతమంది పడ్డామంటే అది రాష్ట్ర ప్రభుత్వం సిగ్గుపడాలండి. ఇంతమంది రోడ్లు పెట్టి చెంగులు చేస్తున్నామంటే అర్థమేటో వాళ్ళు తెలుసుకోవాలి. అర్థమైందండి. ఇప్పటికైనా మన సీఎం గారు కళ్ళు తెరిచి మమ్మల్ని చూసి ఇది ఇంత మన రాష్ట్రంలో ఇలాగ ఆడవాళ్ళు ఇలా చేస్తున్నారు, ఇలాగ అడుక్కుంటున్నారు అన్నది సిగ్గుంటే మాకు జీతాలు, వేతనాలు వెంటనే పెంచుతారు.